అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'గుర్రము గడ్డి' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి ఈ రాయలవారి ఆస్థానానికి ఒక చిత్రకారుడొస్తాడనమాట. అయితే అతను గీసిన చిత్రాలన్నీ రాయలవారికి చూపిస్తారు. అందులో ఒక చిత్రంలో ఒక జింక బొమ్ముంటుంది. ఆ జింక బొమ్మకి ఒక చెవి కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక చెవి కనిపించదు. అదే విషయము ఈ తెనాలి రామకృష్ణుడు ఆ చిత్రకారుడిని అడుగుతారు. ఇంకొక చెవి ఉండాలి గదా! అది మీరు గీయలేదా అని జెప్పి అడుగుతారు. అడగంగానే ఆ చిత్రకారుడు చెప్తాడు, జింక ఒకవైపు ఉన్న చెవి మనకి కనిపిస్తుంది. ఇంకొక చెవి మనకు కనిపించట్లేదు. అది ఆ చెవి అటుపక్క ఉన్నదే అది గీశాను ఆ చెవి గూడా అని చెప్పి చెప్తాడు. ఇలా ప్రతి చిత్రంలో గూడా ఏదో ఒక పొరపాటు అలా కనిపిస్తూనే ఉంటుంది ఈ తెనాలి రామకృష్ణునికి. అప్పుడు ఈ చిత్రకారుడికి ఎలాగైనా ఒక మంచి సమాధానం చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ మహారాజుని, ఈ రాయలవారిని, ఆ చిత్రకారుడిని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. మహారాజా, నేను గూడా కొన్ని చిత్రాలు గీశాను. అవి మీకు చూపించాలనుకుంటున్నాను. తోటి కళాకారుడు గదా! ఇతను గూడా వచ్చి చూసి నా చిత్రాల మీద అభిప్రాయం చెప్పమని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి అంటాడు. సరే అని మరుసటి రోజు ఈ రాయలవారు, ఈ చిత్రకారుడు ఇద్దరూ ఈ తెనాలి రామకృష్ణుని ఇంటికి వెళ్తారు. రాయలవారు అనుకుంటారు, ఇంతవరకు ఎప్పుడు వినలేదే తెనాలి రామకృష్ణుడు చిత్రాలు కూడా గీస్తాడని అనుకొని వాళ్ళ ఇంటికెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత సాదరంగా ఆహ్వానిస్తాడు తెనాలి రామకృష్ణుడు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఒక గదిలోనికి తీసుకెళ్తాడు. అక్కడ 2 బొమ్మలుంటాయి. బొమ్మలంటే ఒక ఆహ్, తెల్లటి చార్ట్ లాంటిదుంటుంది. 2 ఉంటాయి. ఒక దాని మీదేమో గుర్రము అని రాసుంటుంది. ఇంకొక దాని మీదేమో గడ్డి అని రాసుంటుంది. ఇంక రాయలవారికి, చిత్రకారుడికి అర్థం కాదనమాట. ఏంటి గుర్రం అని రాసుంది, గడ్డి అని రాసుంది. కానీ అక్కడ బొమ్మలేమి కనిపించట్లేదు. ఇంక ఇదే విషయము ఈ తెనాలి రామకృష్ణుడిని అడుగుతారనమాట. ఆ గుర్రం అని రాసిన దాన్ని చూపించి, "గుర్రం అని రాసావు మరి బొమ్మెక్కడ? గుర్రం బొమ్మెక్కడ?" అని చెప్పి అడుగుతారు. అదా! ఆ గుర్రము ఆ పక్కనున్న గడ్డి తినడానికి వెళ్ళిపోయిందని చెప్పి చెప్తాడు. అవునా! మరైతే ఈ గడ్డి అని రాసిన చోట గడ్డి గూడా లేదే అంటే, ఇంకేముంది ఆ పక్కనున్న గుర్రమొచ్చి ఇక్కడున్న గడ్డిని తినేసి వెళ్ళిపోయింది. అందుకని గడ్డి కనిపించట్లేదని చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఆ చిత్రకారుడికి. తను వేసిన చిత్రాల్లోని లోపాలు ఇంకా సరిదిద్దుకోవాలి అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకప్పుడు తెనాలి రామకృష్ణునికి నమస్కరించి తను మళ్ళీ నేర్చుకుని మళ్ళీ మంచి చిత్రాలు గీస్తానని చెప్పి ఇంక వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా తెనాలి రామకృష్ణుడు ఆ చిత్రకారుడి చేసిన లోపాలను అలా తెలివిగా ఆయనకే తెలిసేటట్టు చెప్పాడన్నమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.